వదలండి. ఏసీ రూమ్ లో ఉండి బాగా చల్లగా తెల్లగా ఇప్పుడు ఒక్కసారి జమాజెట్ట పడపోతుంది. మీరు మాత్రం పూల పూల చొక్కాలు వేసుకుని పూల రంగుల్లా లేరా? చొక్కా కాదు, ఇది నైటీ క్లాత్ తో కుట్టారంతే. ఎవరా ఈ టైంలో? సార్ 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 నమస్కారం నమస్కారం సార్. అవును సార్ చెప్తే నువ్వు కాదు, వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను సార్, వస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మధ్యలో వచ్చేసాను. ఎవడరా నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? వెళ్ళరా ఇక్కడి నుంచి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. నమస్కారం బాబు గారు. రండి బాబు గారు. ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? మళ్ళాంటి ధనవంతులు పెద్ద భవనాల్లో పడుకొని నిద్రపోవడం కాదండి అక్కడ. ఇట్లాంటి రోడ్లలో క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్? ఆగండి, కంగారు పడకండి. మనమా? ఉండండి, క్లీన్ చేద్దాం. ఏం క్లీన్ చేయడం కాదు, మీరే. ఏంటి మేమా? అయ్యి బాబోయ్, ఒకసారి నాగార్జున బాబు గారితో మాట్లాడుకోమంటారా? వద్దులేండి బాబు గారు, పర్లేదు పర్లేదు. స్టార్ట్ వర్క్. రేయ్ బాబు ఇట్రా ఇట్రా, అది ఇవ్వు. దీంతో ఓడవాలా? పట్టుకోండి, తీసుకోండి. ఎక్కడి నుంచి మొదలెట్టి చివరి దాకా మొత్తం జరగదేయండి. మిషన్ లాగా పనిచేయాలి. కనండి, దీన్నే మరి స్వచ్ఛ భారత్ అన్నారు. బావగారు, మా నాగార్జున బాబు గారు సాంగేస్తున్నాను. అలాగే అలాగే చూడండి. హలో ఆఫీసర్ గారా, మొత్తం క్లీనింగ్ చేయించేస్తానండి. నాది గ్యారంటీ. అదంతా మీరు వదిలేయండి, నేను చూసుకుంటా. ఏం బెంగపడద్దు. ఈ రోడ్డు అయ్యాక ఆ పక్క రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఆ 32వ నెంబర్ రోడ్డు, అంతే కదా. మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా. ఈ దెబ్బతో మా బావగారు పొట్ట మొత్తం కరిగిపోవాలి. ఆహా, బాగారు అయిపోయింది. బాగారు అయిపోయిందా? పక్క వీధికి వెళ్దాం. పక్క వీధికా? అసలు ఎవడరా నువ్వు ఎర్రినాయాలా? మా గురువు గారు చేసిన స్వచ్ఛ భారత్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా స్వచ్ఛ భారత్ చేసి ఆనందంగా ఉంటే ప్రతిసారి ఎందుకు రాయాలా నా వెనక పడతావు? అసలు ఎవడరా నువ్వు? నేను ఆనందంగా ఉన్న ప్రతిసారి వస్తావు, ఒక పువ్వు ఇస్తావు, అది ఎర్ర పువ్వు. నేనేమి ఇలాగే పువ్వును అనుకున్నావా?